హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga Videos, 17 million subscribers. Please subscribe. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు రాజు గాని సవాల్ అంటూ ఒక మూవీ అయితే మన ముందుకు వచ్చేసింది August 8th. మరి ఆ మూవీకి సంబంధించినటువంటి హీరోయిన్స్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు మూవీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ డూయింగ్ గుడ్. సార్ మీరేంటి మొత్తం 3 డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్. అన్ని కమ్కమ్లు కావాల్సి వచ్చిందండి. ఓకే. అదేదో ప్రయాణంలో ఒకటి యాడ్ అవుతూ వచ్చింది. ప్రొడ్యూసర్ ప్రయాణం స్టార్ట్ చేశాను, తర్వాత డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ హీరోగా కూడా చేయాల్సి వచ్చింది. ప్రయాణంలో యాడ్ అయ్యాయి అంతే. దాన్ని తీసుకొని సరే ప్రయాణంలో యాడ్ చేస్తూ వెళ్ళాను. అంటే బేసిక్గా ఫస్ట్ సినిమాని ప్రొడ్యూస్ చేద్దాము, వేరే వాళ్ళతో చేద్దాం అన్న థాట్లో స్టార్ట్ చేశారా? అవును. ఇక్కడ మేము హైదరాబాద్ బోర్న్ అండ్ బాటమ్. ఓకే. సో హైదరాబాద్లో ఉన్న రియల్ కల్చర్స్ అండ్ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ స్టోరీస్, అండ్ ఇక్కడ కల్చర్లో వినాయక చవితి కల్చర్ కానివ్వండి, మిగతా ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్తో ఒక మూవీ తీద్దామని వచ్చాము. ఓకే. ఒక షెడ్యూల్ కూడా తీసాం వేరే వాళ్ళతో పెట్టుకొని. ఓకే. కానీ అది వర్కౌట్ అవ్వాలంటే నేను సాటిస్ఫై అవ్వలేదు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను అవుట్పుట్ నాకు సాటిస్ఫై అనిపించలేదు. సో సెకండ్ దాంట్లో మేము ఇంకా ఇన్వాల్వ్ అయ్యి, లేదు మా టీం అంతా అంటే ఈ షీ ఆల్సో అంటే మాకు టీమ్ లాగా ఎంటర్ అయ్యి 2-3 months వర్క్షాప్స్ చేసుకొని తర్వాత సరే మేమే చేద్దాం ఇంకా అని డిసైడ్ అయిపోయి అన్నీ మేమే చేసుకోవాలి. ఓకే, సూపర్. అండ్ ఇప్పుడు మనం రాజుగాని మరదలతో మాట్లాడదాం. మరదలనే చెప్పాలి కదా. అవును. సో సంధ్య గారు, సో ఎలా ఉంది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం? ఫస్ట్ టైం కదా మీరు ఆన్ స్క్రీన్ కనిపించడం. స్టోరీ విన్నప్పుడు అయితే ఈ క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. ఓకే. చెప్పడం తను ఇందులో ఇంత డెప్త్ ఉంది, షీఈ్ వెరీ ఎమోషనల్, సింపుల్, ఒక బస్తీ గర్ల్, బావ అంటే పిచ్చి ప్రాణం. సో ఇలాంటిది నాకు ఒక కనెక్ట్ అయ్యి నేను ఈ మూవీ చేయాల్సి వచ్చింది. ఓకే. సో పొసెసివ్నెస్ చాలా బాగా కనిపించింది. చూసిన 4-5 సీన్స్ అయినప్పటికీ కూడా లిటరలీ ఎవరైనా నిజంగా వాళ్ళ భావన ఇష్టపడితే ఇంకొక అమ్మాయి వచ్చి మాట్లాడినా వాటర్ బాటిల్ దగ్గర కూడా మీరు అంత పొసెసివ్నెస్ చూపించారంటే అసలు మామూలుగా లేదు. అందరు రిలేట్ అవుతారు ఖచ్చితంగా, బావమర్దలు ఉన్న వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అనిపించింది అంటే లైక్ హీఈస్ ద ప్రొడ్యూసర్, హీఈస్ ద డైరెక్టర్ అండ్ హీఈస్ ద హీరో, అంటే ఏ షేడ్ మీకు మంచిగా అనిపించింది? యాజ్ అ ప్రొడ్యూసర్ ఓకే. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సెట్ లో మాత్రం. ఆయన యాక్ట్ చేస్తూ కూడా మాకు ఏమైనా కావాలి అంటే వెంటనే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. అలా యాజ్ అ ప్రొడ్యూసర్ హీ వాజ్ ద బెస్ట్. సూపర్. అసలు సరే ఈవెంట్ సెలెక్ట్ చేయడానికి అంటే లైక్ ముందు నుంచి టీంలో ఉన్నారు అన్నట్టుగానా లేదంటే మా దగ్గర టీంలో ఇక సూర్య అని ఇంకో క్యారెక్టర్ ఉన్నారు, హీరోకి క్లోజ్ ఫ్రెండ్ లాగా చేశారు. ఓకే. అలానే 2-3 దేవర్ టీమ్, వీళ్ళంతా ఒక టీం అన్నమాట, థియేటర్ ఆర్టిస్ట్. అలా నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఇక్కడ సో ఆడిషన్ జరుగుతుంది, వెళ్ళి ఇవ్వు అంటే వీళ్ళ టీం చాలా బాగా చేశారు. సో ఆ టీం నచ్చింది మాకు. ఓకే. అండ్ వాళ్ళు ఆమె కనబడగానే నా మరదలు కనిపించింది అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ అంత న్యాచురల్గా వచ్చింది, ఏదో ఓవర్గా లేదు, సింపుల్గా మంచిగా. ఫస్ట్ ఆమెతో మాట్లాడుతుంటేనే అంటే ఆడిషన్ అంత వరకు కూడా అవసరం లేకుండా ఆమెతో మాట్లాడుతుంటేనే అర్థమైపోయింది షీఈస్ ది రైట్ పర్సన్ వి గాట్ అని. అండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ అండ్ సెషన్స్లో కూడా చాలా 3 months వర్క్షాప్స్ చేసాము. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యి. రియల్ లొకేషన్స్లో కూడా వెళ్ళి మేము తిరిగి అక్కడ 1 month మేము రియల్గా ఫీల్ అవ్వడానికి తిరిగాం. రియల్ గా ఇది హైదరాబాద్ కవాడిగూడ లోవర్ ట్యాంక్ బండ్ లో షూటింగ్ చేసాము. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట, దాన్ని బేస్ చేసుకుని. సర్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ ని కూడా తీసుకొని మెర్జ్ చేసి సినిమాలో చేశారు. ఓకే. కొన్ని రియల్ ఇన్సిడెంట్ లైఫ్ లో మాకు జరిగిన, మా చుట్టుపక్కల వాళ్ళతో మాకు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ని యాడ్ చేస్తూ చేసాము. ఆ ఫీల్ రావడానికి రియల్ అక్కడే వెళ్ళాం లొకేషన్స్ లో. వీళ్ళని కూడా వర్క్ షాప్స్ ఒక 1 month కూడా అక్కడ తిరిగాం బాగా. సూపర్. అసలు సో దాన్ని చాలా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేసాం. అది మాకు హెల్ప్ అయింది, అవుట్పుట్ రావడానికి హెల్ప్ అయింది బాగా. సో ఇందులో మీ క్యారెక్టర్ డెఫినెట్గా ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు మీరు?
డెఫినెట్లీ అందరు కనెక్ట్ అయిపోతారు. ఎవ్రీ గర్ల్ విల్ రిలేట్. బావ వాళ్ళైతే ఖచ్చితంగా ఓకే నాకు ఇలాంటి మరదలు ఉంటే బాగుండు, అమ్మాయి ఒకటి వైఫ్ లా వస్తే బాగుండు ఖచ్చితంగా అనుకుంటారు అందరు. ఇప్పుడు కొంచెం హింట్ ఇచ్చింది అనిపిస్తుంది అండి. ఇచ్చేసింది కానీ దీనికన్నా ఎక్కువ ఉన్నాయి ఇంకా. అదే వైఫ్ లో ఉంటే బాగుండు అనిపించింది అంటే అక్కడే అర్థం చేసుకోవాలన్నమాట. కానీ లాస్ట్ కి ఏడిపించేస్తుంది కూడా. అవునా? చూడండి సినిమాలో చూడండి. సో ఇంకొక క్యారెక్టర్ ప్లే చేసిన తన గురించి ఆమె రితికా చక్రవర్తి అండి. ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆ క్యారెక్టర్కి ఆమె కూడా సూటబుల్ అయింది. నార్మల్గా ఏమవుతుందంటే హైదరాబాద్ ఇఫ్ యూ సీ రైట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ అంతా సికింద్రాబాద్ ఇవన్నీ ఉంటాయి. అక్కడంతా నార్త్ ఇండియన్స్ కానివ్వండి మిగతా ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో కొంచెం ఈ హీరో క్యారెక్టర్కి అటు అమ్మాయి కూడా నచ్చుతుంది. సో ఈ మరదలు సో అవన్నీ మిక్స్డ్ ఉంటాయి. సో యూ విల్ ఫీల్ దట్ రియల్ హైదరాబాద్. సికింద్రాబాద్ అక్కడ ఉన్న అమ్మాయి, ఈమె రియల్ తెలంగాణ బేస్డ్ హైదరాబాద్ మా పక్కన ఇంటి మరదలు. సో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో యాక్చువల్లీ నాకు మీ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు బాగా అట్రాక్ట్ అయిన పాయింట్ వినాయక చవితి సీన్స్ కానీ, వినాయకుడు మా వినాయకుడే ముందెళ్ళాలి, మీ వినాయకుడు వెళ్ళడం ఏంటి, గల్లీ మాది ముందు మేము పెట్టాం అని ఇలా చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాం. అండ్ కమింగ్ వినాయక చవితి రాబోతుంది, మంచి టైం చూసుకుని వదులుతున్నారు సినిమాని. సో ఈ ఇన్సిడెంట్స్ ఎలా ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా రాశారు అసలు ఫస్ట్? అదే నేను ఇప్పటివరకు చెప్పాను కదమ్మా, మాకు రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అయినాయి దెబ్బలాటలు మేము చేయకపోయినా ఆ టైంలో అయిపోయినాయి. ఆ టైం అలాంటిది, ఆ ఇన్సిడెంట్ ఆ సీన్ అలాంటిది. సో అలాంటివి సంఘటనలు కూడా ఇందులో ఉన్నాయి. మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి అవి. ఆ సంఘటనలు కూడా ఏవైతే జరిగాయో. వినాయక చవితి నిజంగా ఎలా అసలు చాలా వినాయక చవితులు చూసాము, పండుగలు ఇక్కడ హైదరాబాద్లో చూసాము, వినాయకుడిని పెడుతున్నట్టు చూసాం. కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు, అంటే ఆడియన్స్కి. అక్కడ లోకల్ హైదరాబాద్ వాళ్ళకి ఓకే చిన్న ప్రాసెస్, ఆ ప్రాసెస్ కూడా ఇందులో చూపించాం. చందాలు వసూలు చేయడం కానీ అదొక ఎంటర్టైన్మెంట్. ఆ పాట పాస్ మంచి చాలా బాగుంటుంది. ఓకే, సో మీకు ఏది బాగా నచ్చింది? అంటే లైక్ రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు కదా, బాగా కష్టం అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఎక్కువ రీటేక్స్ చేసిన? ఆబ్వియస్లీ థియేటర్ ఆర్టిస్ట్లకి యాక్టింగ్ చేయడం ఒక సింపుల్ థింగ్ అయిపోద్ది, ఎందుకంటే చాలా రిహార్స్ చేసి ఉంటారు కాబట్టి. అయినా సరే ఇది కొంచెం కష్టంగా అనిపించింది, మా ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు, డైరెక్టర్ ఒప్పుకోలేదు, మా హీరో అస్సలు ఒప్పుకోలేదు అన్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది. ఎమోషనల్ సీన్స్ అయితే నాకు కొంచెం, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఎమోషనల్ సీన్స్ కొంచెం ఏడవాలి అంటే నాకు ఏడుపు వచ్చేది కాదు. అంటే సెట్లో కొన్ని టేక్స్ తీసుకున్నా దానికి మాత్రం ఎమోషనల్ అవ్వడానికి. ఒక రోజు నాకు ఐ గాట్ మై పీరియడ్స్ అండ్ నాకు ఆ సీన్, నాకు బ్యాక్ ఏక్, స్టమక్ పెయిన్, లెగ్స్ పెయిన్, ఎవ్రీథింగ్ నాకు ఉన్నాయి ఆ రోజు. బట్ స్టిల్ ఆ రోజు నుంచోని ఒక 4-5 minutes మోనోలాగ్ అది, అదంతా కష్టపడి అక్కడ నుంచోని ఒక 2-3 hours వరకు అక్కడ మేము అది వర్క్ చేసాం. అది చాలా స్ట్రగుల్ అయ్యా అప్పుడైతే, బట్ అవుట్పుట్ మాత్రం మంచిగా వచ్చింది. సో ఇది మీ లైక్ ఫస్ట్ పిక్చర్ కదా, సో ఎవ్రీవన్ ఫీల్స్ దట్ బయట నేను చూసే వాళ్ళందరూ కూడా ఫీమేల్ ఆర్టిస్టులకి ఒక సరైన ప్రాపర్ తెలుగు వాళ్ళకి మెయిన్గా ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఉండదు. కాస్టింగ్ కావచ్చు, కాస్టింగ్ కాల్, ఇలా చాలా ఇవి ఉంటాయి అన్నారు. లైక్ యూ ఫేస్డ్ ఎనీథింగ్ ఇలాంటి? ఓకే, బట్ అవన్నీ నేను పట్టించుకోలేదు. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అవన్నీ నేను పట్టించుకోలేదు, పాజిటివ్ గానే తీసుకున్నాను. అంటే ఇందులో ఏమైనా ఫేస్ చేశారా? ఇందులో స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వండి. నేను చేయడానికి మాత్రం అదే, చాలా మంచి టీం అని చెప్పే చేశాను ఈ ప్రాజెక్ట్. నేను అందరూ బాగా చూసుకున్నారు అనమాట. రవీంద్ర గారు మార్కులు కొట్టేస్తున్నారు మీరు. మామూలుగా అంటే మేము మా విజన్ అంతా మూవీ అండి. అవుట్పుట్ నాకు హైదరాబాద్లో మా లైఫ్ చూపించాలి అనే విజన్ వెనకాల ఇవన్నీ మాకేం కనబడలేదు. అట్ ద సేమ్ టైం ఎండలో తీసాం షూటింగ్, మేలో రియల్ లొకేషన్స్. మీరు క్యారీ వ్యాన్ అది పెట్టాలన్నా కూడా అక్కడ ప్లేస్ లేదు. సో ఒక హౌసెస్ని అక్కడ రెంట్కి తీసుకొని వాళ్ళు అక్కడ ప్లేస్ చేసి వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు అనేది చాలా కేర్. మాత్రం రాజు గారు అలా నాకు వేడవుతుంది అనగానే ఫ్యాన్ తెచ్చి ఇవ్వడం, మరదలు చాలా బాగా చూస్తున్నారు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఆ ఎండకి కొంచెం వాళ్ళు సిక్ అయినా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎంత ఇప్పుడు వాళ్ళు మంచిగా చూసుకుంటే నాకు కూడా స్వార్థం ఉంది, అవుట్పుట్ బాగా వస్తుంది, వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు. చూసారా, ఎక్కడ చూసుకోవడం వెనకాల చిన్న స్వార్థం ఉందంట.
సూపర్ అండి. ఆ మాత్రం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో మీ కెమిస్ట్రీ బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కూడా మంచిగా అనిపించింది అనమాట. చూస్తున్నప్పుడు ఆ కొన్ని గ్లిమ్స్ అయినా సరే నేను ఇప్పుడు అడిగిందా నిన్ను మరదలని చెప్పమని అంటే లైక్ ఓకే బావ నిజంగా ఇష్టపడాలి. కోఇన్సిడెంట్ గా వచ్చింది డైలాగ్. ఓకే నేను అడిగిందా అంటే మరదలు మరదలని చెప్పకపోతే చెప్పాను నేను అడిగిందా. నేను ఒకసారే చూసా బట్ ఐ స్టిల్ రిమెంబర్ ద డైలాగ్స్ యాక్చువల్లీ. బావని చెప్పరా మరి. అండ్ కమింగ్ టు యువర్ మూవీ సాంగ్స్ గురించి చెప్పండి అండి. మీ మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్ గారు ఇచ్చారమ్మా సాంగ్స్. చౌరస్తా ఫేమస్, చాలా బాగా వచ్చాయి సాంగ్స్. ఓకే. ఒకటి రామ్ మిరియాల గారేమో ఒక మాస్ సాంగ్ ఇచ్చారు, చాలా బాగుంది. అనురాగ్ కుల్కర్ణి గారు ఒక మెలోడీ సాంగ్ ఇచ్చారు, సూపర్ అసలు. గోరెటి వెంకన్న గారు రచన చేసిన మహాకవి గోరెటి వెంకన్న గారు, ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఒక మంచి మీకు మీ లైఫ్ కనబడుతుంది ఆ సాంగ్ తో. వచ్చే జీతం నెలకు ఎంత అని ఇప్పుడు జీతం పడే 31వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం లిరికల్ వీడియో. సూపర్. జీతం పడుతూ మీ సాంగ్ ను చూస్తే అప్పుడు మీకు లైఫ్ గుర్తొస్తుంది. సో అలానే మిగతా ఒక అక్క సాంగ్ యశ్వంత్ నాగ్ గారే పాడారు. మన తెలంగాణ కల్చర్లోని ఒక వడిబియ్యం ఒక ఇంపార్టెన్స్ అండ్ దాని యొక్క చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్తో ఒక సాంగ్ ఉంటుంది, చాలా సెంటిమెంట్ సాంగ్. ఓకే. అండ్ ఒక ర్యాప్ సాంగ్ కూడా ఉంది ఇందులో, సంగ్ బై యశ్వంత్ నాగ్ ఇట్సెల్ఫ్. ఆ ర్యాప్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని టచ్ చేసాం మేము. అంటే అక్కడ స్టోరీ డిమాండ్ ప్రకారం పెట్టాము, కానీ లక్కీలీ చూస్తే అన్ని టచ్ చేసాం. ఓకే. మేము ఇక్కడ ఇది ఈ సాంగ్ కావాలని అనుకున్నాము, కానీ ఓవరాల్ గా మేము మీరు అన్నట్టు ఎవరితో డిస్కస్ చేస్తే అన్ని టచ్ చేశారంటున్నారు. అవును సార్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ మీరే, సో మీకు ఒక బడ్జెట్ అనుకుంటారు కదా, మీరే యాక్ట్ చేశారు, మీరే డైరెక్షన్ చేశారు కాబట్టి కొన్ని సేఫ్ బడ్జెట్ లోనే ఉండుంటారు. మీకు మీరు డబుల్ అయిందా? ఓకే. బట్ డబుల్ అయింది ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే. ఎక్కడ కూడా సాటిస్ఫై మేము అయ్యాము అంటేనే మేము ఓకే అనుకున్నాం, కానీ మేము టెక్నికల్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. అంటే టెక్నికల్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే. అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్, కెమెరా ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ లేదా మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేయాలనేది ప్రయత్నంలో కొంచెం అనుకున్న బడ్జెట్, కొత్త వాళ్ళం కదా, కొత్త టీం కదా, సో కొంచెం బడ్జెట్ ఎక్కువైంది. ఒక షెడ్యూల్ కూడా చేసి వదిలేసి మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేయడం వల్ల వేస్టేజ్ అయ్యింది. బట్ వీఆర్ సాటిస్ఫైడ్. ఎక్కడ అవుట్పుట్ లో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు అనేది టార్గెట్. కాదు ఇందులో ఏమన్నా డాన్స్ నెంబర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? లేదా? ఓకే. ఉంటే బాగుండేది బావతో ఒక డాన్స్, కానీ అసలు అనుకున్నాము అప్పటికే పాటలు ఎక్కువైంది చాలు అని టీం అన్నారు. ఈమెకి మన ఆమె పేరేం పేరు కాదు ఈ సింగర్ మధుప్రియ. మధుప్రియ కాదు, ఇంకో మంగ్లీతో ఒక పాట పెట్టిద్దామని మా టీంతో డిస్కస్ చేసాం. ఓకే. మంగ్లీ గారి సాంగ్ మరదలకు ఉండాలి అనేది నా పాయింట్, నా డిమాండ్. కానీ ఓవరాల్ టీం ఏమన్నదంటే ఇన్ని పాటలు ఉంటే ఇంకా సెట్ కాదు, ఆమెకి ఒకవేళ సినిమా హిట్ అయితే ఒక ప్రోమోలాగా వేద్దాము సినిమా పాట అని అప్పుడు డిసైడ్ అయ్యాం. ఓకే సార్. యాక్చువల్లీ మెయిన్ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో అదే టైటిల్గా మనం చూస్తున్నాం, రాజు గాని సవాల్. ఏం సవాల్ వేసాడు? పొలిటికల్గా ఎంట్రీ ఇస్తాను అన్నాడు, ఏంటి కాంపిటీసి? నాకు అదే అనిపించింది చూసిన తర్వాత. ఆ సవాల్ ఏంటనే దానికే సినిమా చూడాలి, కానీ మంచి సవాలే ఇస్తాడు. ఓకే. ఆయన రాజు వాడి లైఫ్లో జరిగిన అంటే డే టు డేలోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవ్రీడే సవాలే అమ్మ. అవును, ప్రతిరోజు ఒక సవాల్ లాగానే ఉంటుంది వాడు గడవడం కానివ్వండి, మిగతా ఉండే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి. చిన్న చిన్న ఇబ్బందులు కనబడతాయి కానీ అది రిపీటెడ్ అవే వస్తుంటాయి. ఆ ఇబ్బందులతో పాటు ఒక పెద్ద సవాల్, అంటే ఈ సవాల్తో పాటు ఒక పెద్ద సవాల్ వస్తే ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే దానికి అదే మెయిన్ సినిమా స్టోరీ. సో ఇప్పుడు నేను రివీల్ చేయలేను, అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తోటి వస్తున్నారు. బట్ మా ఆడియన్స్ కోసం మీ ఇద్దరు ఒక చిన్న డైలాగ్ పర్ఫార్మ్ చేస్తే చూడాలని ఉంది. ఇప్పుడు చెప్పింది కదా, అదే మళ్ళీ చెప్పండి. ఆయన ఇంట్రొడక్షన్. రాజుగారి మరదలు అవసరమా? గ్యాప్ ఇవ్వలేదు మీరు, అవసరమా అని క్యాజువల్ గా అన్నట్టుంది. కాకపోతే నేను చెప్పే ముందే ఫాస్ట్ ఉంటుందా మీదే, సూపర్ ఫాస్ట్ అనమాట. సో మీ సినిమాని ఎందుకు థియేటర్కి వచ్చి చూడాలి అని ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ రేస్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీ ఇద్దరు చెప్పండి ఒకరి తర్వాత. మీ దగ్గర డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి కదా. సో రెండు దీంట్లో ప్రధాన కారణాలు. ఒకటి
మన లైఫ్ స్టోరీని మనం చూసుకోవడానికి అంటే హ్యాపీగా, అంటే అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది డెఫినెట్గా ఒక 2 గంటలు చూసి టికెట్ కొని 2 గంటలు ఎంటర్టైన్ చేయడానికే వస్తారు ప్రతి ప్రేక్షకుడు, ఎంటర్టైన్ అవుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, మంచి పాటలు అండ్ టెక్నికల్గా విజువల్గా సినిమా థియేటర్లో మంచిగా కనబడాలని మీరు ఇప్పటివరకు అన్నారు కదా, కాంప్రమైజ్ అవ్వలేదు. అక్కడ టెక్నికల్గా కూడా విజువల్ వైజ్ కూడా సినిమాలోనే ఇంకా చాలా బాగుంది. ఇది సినిమాలోనే చూడాలి, సినిమా థియేటర్లోనే చూడాలి అని సినిమా ప్రేక్షకుడు, వచ్చిన ప్రేక్షకుడు తప్పకుండా ఫీల్ అవుతాడు చూసిన తర్వాత. ఓకే, మీ మాటల్లో ఖచ్చితంగా మూవీ మాత్రం ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళందరికీ మూవీ కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ డ్రామా, అందరు రిలేట్ అవుతారు, మంచిగా వాళ్ళు ఒక హ్యాపీ ఫీల్తోనే బయటికి వెళ్తారని నమ్ముతున్నాను. సో ఏ ఆర్టిస్ట్కి అయినా సరే, ఏ యాక్టర్కి అయినా సరే ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీ లైఫ్లో ఎవరిని చూసుకొని మీరు ఇలా యాక్టింగ్ సైడ్ రావాలనుకుంటున్నారంటే? సౌందర్య గారు. ఓకే, బ్రిలియంట్ యాక్ట్రెస్. ఓకే, తనలాగా అవ్వాలి, తనలాగా యాక్ట్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్. తర్వాత మా డాడీ నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేసేవాళ్ళు, ఓకే నువ్వు కూడా హీరోయిన్ అవ్వాలి ఖచ్చితంగా అని నాకు ఒక సపోర్ట్ చేస్తూ నన్ను ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఆ రోజు రానే వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం మా డాడీ కోసమే. ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీకు సార్, అంటే మీరు చాలా బరువు బాధ్యతలు భుజాల మీద వేసుకున్నారు. మీకేంటి సార్ ఇన్స్పిరేషన్ అసలు ఎక్కడి నుంచి? లైక్ ఒక ప్రొడక్షన్ సైడ్ స్టార్ట్ చేయాలన్నా, డైరెక్షన్ అంటే ఫస్ట్ అదే బేసికల్గా నేను సినిమా ఫీల్డ్లో చూస్తున్నది ఏంటంటే, సినిమాలు వచ్చే సినిమాల్లో కొంచెం తెలంగాణ రియల్ కల్చర్, రియల్ డెప్త్ సినిమాలు ఇంకా రావాలని. ఓకే, అంటే ఉన్నాయి, దేర్ ఆర్ మెనీ స్టోరీస్ ఇన్ తెలంగాణ, మెనీ స్టోరీస్ ఇంకా రావాలి. ఒకటి మనం కూడా అంటే హైదరాబాద్ బేస్డ్ రియల్గా ఒకటి తీద్దాం, మనం మన సైడ్ నుండి తీద్దామనే ఆస్పెక్ట్లో వచ్చాము. స్టెప్ బై స్టెప్ ఇప్పటివరకు చెప్పినట్టుగా అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సార్ అంటే మీకు ముందు ఏమన్నా చేశారా? అంటే ఉన్నాయమ్మా అన్ని, చిరంజీవి వీళ్ళ సినిమాలు, చిరంజీవి గారు చూసి మీరు, ప్లస్ మిగతా వాళ్ళు విశ్వనాథ్ గారు లాంటి పెద్ద మనుషులు కానివ్వండి, అన్నీ అంటే దెర్ ఆర్ మెనీ పీపుల్, జంధ్యాల గారు లాంటి కామెడీ మూవీస్ చూడండి కానీ దెర్ ఆర్ చాలా ఇన్స్పిరేషన్స్. అంటే మీరు అన్ని సినిమాలు మనం డైలీ చూస్తుంటాము, బట్ ఒక రియలిస్టిక్గా కనబడాలి. వాళ్ళ దాంట్లో ఒక 5-10% తీసినా చాలు. ఓకే, అంటే ఒక మంచి సినిమా సక్సెస్ అయినట్టు మీరు చాలు. అంటే సినిమా నచ్చి సినిమా బాగుంది పర్లేదు అన్నా కూడా వీఆర్ హ్యాపీ. ఫైట్స్ బాగున్నాయా మరి మీ సినిమాలో? ఫైట్ అయితే ఉందమ్మా. అది రియలిస్టిక్ గా ఉంటుందా లేదంటే ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాయా? అది అన్నీ నేను చెప్తాను కదా, అన్ని మీకు రియలిస్టిక్ గానే కనబడతాయి. ఓకే, అంటే ఈ సిగ్గుట్ల మీదకి, కంకర్రాల మీదకి కూడా తోసేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ మూవీ మంచి సక్సెస్ రావాలని, మీరు పెట్టిన డబుల్ అయిన బడ్జెట్ 4 times పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు కూడా August 8th ఇన్ థియేటర్స్ చూడండి రాజు గాని సవాల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.